హలో అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అన్న చెల్లెలకి, అక్క తమ్ముళ్ళకి, దోస్తులకి ప్రతి ఒక్కరికి రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు యూట్యూబ్ ఫ్యామిలీ. నాకైతే చాలామంది అక్క చెల్లెలని అండ్ అన్నదమ్ములని అయితే ఇచ్చేసిందండి. మర్చిపోలేని దోస్తులను కూడా ఇచ్చింది. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి, అదే మన కాన్సెప్ట్ అండి. అందరూ మంచిగా జరుపుకున్నారు ఆ రాఖీ పండుగ. మేమైతే ఎలా జరుపుకున్నామో రాఖీ పండుగ చూసేయండి. నాకైతే ఇద్దరు అమ్మాయిలు, ఒక బాబు. మీకు తెలిసిన ముచ్చటే కదా, చిన్న ఫ్యామిలీ, చింతలేని ఫ్యామిలీ మాది. ఒకసారి చూసేయండి మా వీడియో ఎలా ఉందో. నచ్చితే లైక్, షేర్, కామెంట్ మాత్రం మర్చిపోవద్దు దోస్తులు. చాలా వీడియోలోకి వెళ్ళిపోదాం. మా ముగ్గురు పిల్లలు చూడండి, వాళ్ళని మంచిగా మీ ఆశీస్సులు ఇవ్వండి, మంచిగా వాళ్ళని ఆదరించండి. ఎందుకంటే మీరు ఎప్పుడు నా ఫ్యామిలీ అనే అనుకుంటా, నేను ఎప్పుడు విడదీసినట్టుగా ఎప్పుడు మాట్లాడను. సో అందుకే మా పిల్లలకి మీ ఆశీర్వాదం కూడా ఎప్పుడు ఉండాలి, అండ్ నా ఛానల్కి కూడా ఉండాలి మీ సపోర్ట్ ఎప్పుడు అని మనస్ఫూర్తిగా శివయ్యనైతే కోరుతున్నాను. చూడండి, నాకైతే ఇద్దరు అమ్మాయిలు, ఒక బాబు. ఇటు సైడ్ ఉంది పెద్ద అమ్మాయి అండి, ఇప్పుడు రాఖీ కట్టేది పెద్ద అమ్మాయి. ఇటు పక్కన ఉంది చిన్న అమ్మాయి. మా బాబు 8th క్లాస్ చదువుతున్నాడు. మా పెద్ద పాప 10th చదువుతుంది. చిన్న పాప 9th చదువుతుంది. మీ అందరికి తెలిసిన ముచ్చటే కదా. చాలామంది పేర్లు చెప్పమని అడుగుతున్నానండి మా పిల్లలై. చిన్న పాప పేరు వచ్చేసి నైనిత అండి. పెద్ద పాప ఇంతకుముందు రాఖీ కట్టిందిగా, ఆ పాప పేరు వచ్చేసి సహస్ర. మేము సిరి అని పిలుస్తాము, ఇంట్లో చాలా పెద్ద పేరు కదా అండి, పిలువము, సిరి అని పిలుస్తాము. ఈ చిన్న పాప పేరు నైనిత, నైనిత అని పిలవమండి. హాస్య అని పిలుస్తాము ఇంట్లో ముద్దు పేరుగా. అండ్ మా బాబు పేరు వచ్చేసి విశ్లేష్ అండి. విశ్లేష్ అంటే శివయ్య పేరు, విశ్వానికి అధిపతి అని అర్థం. అంత పెద్ద పేర్లు మేము పిలవలేము. సో అందుకోసమే మేము నాని అని పిలుచుకుంటాం ముద్దుగా. ఎందుకంటే చాలా పెద్ద పేర్లు కదా అండి, మనం పిలవలేము. స్కూల్లో మాత్రం అవే నేమ్స్ ఉంటాయి, ఇంట్లో మాత్రం సిరి, హాస్య, నాని. ఎలా ఉన్నారు మా పిల్లలు, బాగున్నారా? ఆశీర్వాదం ఇవ్వండి అండ్ మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి మా పిల్లలకి. అందరికీ హ్యాపీ రక్షాబంధన్ చెప్పమంటే నవ్వుతున్నారు వాళ్ళైతే. మేము చెప్పినా నీ వాయిస్ వస్తుంది కదా మమ్మీ యూట్యూబ్లో, మేము చెప్పి కూడా వేస్ట్ చేయాలి అంటున్నారు. సిగ్గైతే పడుతున్నారు పిల్లలు. ఎప్పుడు కెమెరా ముందు ఎక్కువగా షో అవ్వరండి, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు. నేనే కనీసం అందరూ రాఖీ ఫెస్టివల్ కదా మిమ్మల్ని చూస్తారు కదా అనేసి వీడియో కాదంటే అప్పుడు ఒప్పుకున్నారు. ఆల్రెడీ రాఖీ సెలబ్రేషన్ అయితే అయిపోయిందండి, ఆల్రెడీ కట్టుకున్నారు. కాకపోతే ఏంటంటే వీడియో కోసమే మళ్ళీ అక్కడ కూర్చున్నారు వాళ్ళు. ఆల్రెడీ రాఖీ సెలబ్రేషన్ చేసుకున్నాము. ఎప్పుడు కానీ మేము సెలబ్రేషన్ చేసినప్పుడు మా ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ ఒకరొకరు చూసుకోవడం, నవ్వుకోవడం ఇదే సరిపోతుందండి. వీడియోలు తీయడం, ఫోటోలు తీయడం అయితే అస్సలు అవ్వదు. ఎప్పుడైనా మీకు చూపించాలి అన్నప్పుడే మళ్ళీ పట్టి క్లియర్గా వీడియో కోసమే యాక్టింగ్ చేస్తారు మా పిల్లలు. అలాంటి వాళ్ళు మా ఇంట్లో అలాగే జరుగుతుందండి. ఎందుకంటే ఫోటో తీసే వాళ్ళు కూడా ఉండరు. ఎవరి హ్యాపీనెస్ వాళ్ళకే ఉంటుంది, ఎవరి మాట వాళ్ళకే ఉంటుంది, ఎవరి హడావుడి వాళ్ళకే ఉంటుంది. ఇంత పెద్ద పెరిగినా కానీ తల్లికి పిల్లలే కదా అండి, ఎప్పుడైనా ఏదో ఒకటి మర్చిపోతుంటే ఇలా చేయండి అలా చేయండి అని చెప్తా. ఫైనల్గా అయితే మా చిన్నోడు వాళ్ళకైతే కట్నాలు పెట్టేసిండు, ఆయన గిఫ్ట్లు ఇచ్చేసాడు చూడండి. మా పెద్దమ్మాయికి వచ్చేసి ఒకటి ముత్యాల హారం కూడా ఇచ్చిండు. ఇంకొకటి ఏంటంటే 305 రూపాయలు పెట్టిండు. మా చిన్న పాపకు వచ్చేసి 302 రూపాయలు పెట్టిండు కట్నము. ఆమె కూడా ఒకటి ముత్యాల హారం కొనిచ్చిండు. చూస్తున్నారు కదా, మా ఇంట్లో స్పెషల్ అట్రాక్షన్ అండి. విజ్జు అక్క వాళ్ళు వచ్చిర్రు స్పెషల్ రాఖీ స్పెషల్గా. అన్నయ్య అయితే వచ్చేసారు కదా అంత దూరం నుంచి అని నేను అన్నయ్యకి కూడా రాఖీ కట్టడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. అసలు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడ నల్గొండ అండ్ ఎక్కడ మనం హైదరాబాద్లో ఉండేది. అండ్ స్పెషల్గా మనల్ని కలవడానికి వచ్చారండి. అండ్ టెంపుల్కి కూడా వచ్చారు, అక్కకి మొక్కు ఉంది. సో టెంపుల్కి వచ్చారు. అలాగే టెంపుల్లో కలమంటే వద్దులేండి అక్క, ఇంటికి వచ్చేయండి, రాఖీ కూడా కట్టుకోవచ్చు, సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు. మంచి రాఖీ టైంలో వచ్చారు కదా, గుర్తుండిపోద్ది అంటే వచ్చేసారు ఇంటికైతే. మంచిగా అయితే హ్యాపీగా రాఖీ చేసుకున్నామండి. చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫొటోస్ కూడా దిగినాం చూడండి. ఆ ఫొటోస్ మీకోసం పెడుతున్నా. మా పైన వాళ్ళతో కూడా వచ్చేసిందండి, పైన మాట్లాడడం, పైన కూడా రాఖీ కట్టినా. కాకపోతే ఆ ఫొటోస్ లేవు, నేను పెట్టలేదు. ఒకసారి చూడండి, ఫొటోస్ అయితే చూపిస్తున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. ప్లీజ్, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు మంచిగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా శివయ్యని కోరుతున్నాను. అందరికీ మళ్ళీ ఒక్కసారి హ్యాపీ రక్షాబంధన్ అండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందు కలుస్తాను. ఇక్కడ ఒకటి వస్తే చూడండి ఫ్లవర్స్ది, ఇది ఫ్లవర్స్తో చేసిన రాఖీ అండి, టెంపుల్లో దింపిన ఫోటో. అందరికీ బాయ్ బాయ్.